ఓకే. మీ పేరేంటమ్మా? నా పేరు ఓబుల్ రెడ్డి సార్. ఓబుల్ రెడ్డి. అవును సార్, ఓబుల్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ముద్దునూరు మండలం సార్. పక్కన విలేజ్ చిన్నదుద్దియాల మాది. ఓకే. అంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు. ఆంధ్ర నుంచి వచ్చాను సార్. హైదరాబాద్‌కి వచ్చారు. అవును సార్. మరి హైదరాబాద్‌లో మా ఇన్‌స్టిట్యూట్ మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్‌లో చూశాను సార్. అంటే యూట్యూబ్‌లో మేము పెట్టిన వీడియోలు చూసి చూసారు. వచ్చాను సార్. ఓకే. అంటే మీకు నచ్చి వచ్చారు. అవును సార్. అంటే చూసి యూట్యూబ్‌లో నచ్చి వీడియో మీకు చాలా కాల్ బాగా చేశాను. చెప్తున్నారు సార్ అని చెప్పి నచ్చి తెలిసి వచ్చారు. అవును సార్. ఓకే. మరి ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది కదా! అవును సార్. మీకు ఎలా అనిపిస్తుంది? చేయగలనన్న నమ్మకం వచ్చిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, వచ్చింది సార్. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది సార్, చేయగలనని. ఓకే. చేస్తాను కూడా సార్. ఫ్యూచర్‌లో కూడా మీకు ఇంకేమన్నా ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మీకేమైనా డౌట్స్ వస్తే నేను మీకు ఆన్‌లైన్‌లో మీకు సజెషన్ ఇస్తాను. ఓకే దాని మీకు ఎప్పుడు కాంటాక్ట్‌లో ఉంటాను. ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడైతే మీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు సార్. అంతా ఓకే కదా? ఓకే సార్. ఓకే. హ్యాపీ కదా? ఐ యామ్ హ్యాపీ సార్. ఓకే. థ్యాంక్ యూ. రేటింగ్ థ్యాంక్ యూ సార్. 5 of 5. 5 ఆఫ్ 5. రైట్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా అడుగుతారా? అడగండి సార్. కాదు, మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? చేస్తా సార్. ఓకే, మీకు పోటీ వస్తారని చెప్పడం మానేస్తారా? లేదు సార్, మొబైల్కి ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు. చెప్తానా, బిఫోర్ కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఓకే, ఎల్సిడి ఎల్ఈడి మీకు అంత క్లారిటీగా వచ్చింది. వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఓకే. ఏమైనా డౌట్లు ఉన్నా ఫ్యూచర్లో అడుగుతా సార్. ఓకే. ఫ్యూచర్‌లో నీకు మొబైల్ ఫోన్ ట్రైనింగ్ చేయాలంటే ఇన్ని కూడా రోజులు ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ అని ఏమని చెప్పామా? ఏమైనా లిమిట్ చెప్పామా పీరియడ్? ఎన్ని సంవత్సరాలే సపోర్ట్ చేస్తాము? 5 సంవత్సరాల సపోర్ట్ అట్లా ఏం లేదు కదా? చెప్పలేదు ఆ, సార్. చెప్పేటప్పుడు మన కూడా రిలేషన్ మీకు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే సార్. అలానే మీకు అదేనా? క్లాసులు చెప్పేటప్పుడు ఏమైనా ఇదిగో మీకు ఇన్ని రోజుల్లో చెప్తాము, ఆ తర్వాత మీకు వచ్చినా రాకపోయినా మీరు అట్లా వెళ్ళిపోండి లేదు సార్. ఇంకా అలా ఉండమన్నారు ఏమని సార్. చెప్పామా? ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినా మీకు అర్థం కాకపోతే ఉండమని చెప్పారు మీరు. చెప్పాము. ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యే ఐఎమ్ వెళ్తున్నారు. సాటిస్ఫైడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓబుల్ రెడ్డి గారు. ఓకే సార్. నీ పేరేం పేరమ్మా? నా పేరు సత్యనారాయణ సార్. ఓకే మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ఓకే. బాడింగ్ మండలం బాడింగ్ గ్రామం సార్. ఓకే. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాను సార్. దేనికోసం వచ్చారు? ఎల్ఈడి ఎల్సిడి టీవీ రిపేర్ వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. ఓకే, ఇన్స్టిట్యూట్ పేరు ఏం పేరు? సిద్ధు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ సార్. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి? యూట్యూబ్ లో అండ్ ఆన్లైన్ లో కూడా చెక్ చేశాను సార్. చూసారా? Google లో. అంటే ఆన్లైన్ క్లాసులు నచ్చాయా? ఏం చూసారు? క్లాస్ చూసాను సార్. అంటే చెప్పే క్లాస్ విధానం అంతా తీరి అంతా కూడా సిద్ధు బాగుంది. సార్ గారు చెప్పిన వీడియోస్ మీరు చూసారు. ఓకే, ఓకే. యూట్యూబ్ లో వీడియో నచ్చి మీరు వచ్చారు ఇక్కడ. మీరు చెప్పే విధానం మాకు నచ్చింది సార్. అందుకోసం ఇంత దూరం వచ్చాం అక్కడి నుంచి. అంటే ఓకే. విధానం అంటే ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్కువ ఉందని ఇన్స్టిట్యూట్ ఆ ఉద్దేశంతో కూడా ఆ వచ్చారా? ఉద్దేశంతో వచ్చాను సార్. ఓకే, ఎందుకంటే మీకు టీవీ రిపేరింగ్ చేయించే వాళ్ళు చాలా మంది ఉన్నారా హైదరాబాద్ లో? ఏమైనా అనిపించిందా? లేదు సార్. చాలా తక్కువ మంది ఉన్నట్లు ఈ అనిపించింది. 1.5 month లో కూడా మీకు ట్రైనింగ్ ఎలా అనిపించింది? మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్. మీకు వెళ్ళే కూడా వేరే షాప్ మీకు పెట్టించుకొని చేసే ఉద్దేశం కూడా మాకు ఉంది సార్. ఓకే, అంటే ఇంకెవరి దగ్గర ట్రైనింగ్ మళ్ళీ కొన్ని రోజులు ఉండాలి అలాంటిదా? నాకు తెలిసి ఇంకెక్కడికి వెళ్ళే అవసరం లేదు. అవసరం లేదు, డైరెక్ట్ మీరు షాప్ పెట్టుకోవచ్చు. ఎవరైనా ఇక్కడికి వచ్చి బయట వెళ్ళి ఇంకో దగ్గర జాయిన్ అవ్వాలనేది మాత్రం అది వేస్ట్ సార్. అది అవసరం లేదు అవసరం అని లేదు. నీకు అనిపిస్తుంది. అవును. ఓకే, నాకైతే నీ అలా అభిప్రాయం. అనిపిస్తుంది, నా ఓకే అభిప్రాయం. ఓకే. సార్ మాత్రం పర్ఫెక్ట్ గా థియరీ గానీ ప్రాక్టికల్ గానీ క్లారిటీగా చెప్పారు సార్. పిన్ టు పిన్ చెప్పారు. ఫ్రెండ్ ఓకే, సిద్ధు సార్ మీకు క్లాసులు చెప్పేటప్పుడు ఏదైనా అడిగితే కోపగించుకోవడం కానీ మళ్ళీ రిపీట్ చేయడానికి కానీ కూడా 1-3-4 సార్లు చెప్పేవారు. చెప్పేవారు సార్. అర్థం కాకపోతే తర్వాత రోజు కూడా చెప్పేవారు. ఓకే, మళ్ళీ అలాగైనా ఫ్యూచర్లో కూడా మీకు ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నాయి ఎనీ టైం కాల్ చేయమని చెప్పారు. టైం పీరియడ్ కూడా చెప్పలేదు, ఇదిగో ఈ టైంలో చేయండి ఆ టైంలో చేయండి అని ఏం చెప్పలేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు, మీ రెస్పాన్స్ అవుతుందని చెప్పారు. ఓకే, మీరు షాప్ పెట్టి గట్టి అవుతారని నమ్మకం మీకు వచ్చింది ఇప్పుడు. అవును సార్. ఓకేనా? మీరు ట్రైనింగ్ 1 monthలో బాగానే కంప్లీట్ చేసుకున్నారు. ఓకేనా? ఇంకా కావాలంటే మీకు ఎక్స్ట్రా కూడా ఉండమన్నారు. మీకు 2 months కూడా ఉండమని చెప్పారు, కానీ మీకు 1 monthలోనే ఫుల్ సాటిస్ఫై అయిపోయారు కాబట్టి మీరు వెళ్తున్నారు. అంతే కదా? టైం పీరియడ్ ఏం చెప్పలేదు మీకు. లేదు సార్. మీకు వచ్చినంత వరకు అన్నారు. మీకు వచ్చిందని నమ్మకం ఉంది కాబట్టి మీరు వెళ్తున్నారు. అంతేనా? అంతే సార్. సచిన్ అన్న, థ్యాంక్ యూ. అలానే ఈ ఇన్స్టిట్యూట్ గురించి, సిద్ధు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గురించి ఆల్రెడీ టీవీ రిపేర్ కానీ మొబైల్ రిపేర్ కానీ ఎవరికైనా రిపేర్ మీరు సజెస్ట్ చేస్తారా నేర్చుకోమని? కంపల్సరీ చేస్తాను సార్. 100% చేస్తా. ఓకే, ఎందుకంటే నాది విజయనగరమే, నేను అక్కడి నుంచి వచ్చి మొబైల్ రిపేర్ నేర్పిస్తున్నాను. అలానే ఎండి సార్ టీవీ రిపేర్ నేర్పిస్తున్నారు. ఎండి సార్కి ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఎక్కడ ఏపీ తెలంగాణలో చాలా ఎక్కువ సార్. చాలా ఎక్కువ. మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పాలన్నా, దేని గురించి ఏ సబ్జెక్ట్ గురించి చెప్పాలన్నా, ఏదైనా కొత్త టెక్నాలజీ గురించి కూడా ముందే సార్ తెలుసుకొని చెప్తారు మీకు. అంతేనా? ఓకే, ఆల్రెడీ మేము గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం సార్. ఓకే, ఏ ఉన్నా కూడా సార్ ఆ గ్రూప్ లో ఓకే చేస్తున్నాం. ఓకే ఓకే, మంచిదే. అయితే మీరు 5 రేటింగ్కి ఎంత ఇస్తారు మీరు? 5 కంపల్సరీ 100% ఇవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఓకేనా? థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్. సార్ మీ పేరేం పేరు? శ్రీనివాస్ అన్నది. ఓకే,
ఎక్కడి నుంచి వచ్చారు శ్రీనివాస్ మీరు? సార్ ఇది తెలంగాణ సార్, పెద్దపల్లి, కరీంనగర్ దగ్గర సార్. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు, ఆ. పెద్దపల్లి నుంచి. పెద్దపల్లి. ఓకేనా, దేనికోసం వచ్చారు సిద్ధి ఇన్స్టిట్యూట్కి మీరు? ఎల్ఈడి టీవీ, ఎల్ఈడి హెచ్డి టీవీ. ఓకే, ఎలా తెలిసింది ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు? యూట్యూబ్ ద్వారా సార్. యూట్యూబ్లో చూసారు. యూట్యూబ్ లో సార్ వీడియోస్ పెట్టారు, సిద్ధు సార్ వీడియోస్ చూసి మీరు వచ్చారు. వీడియోస్ ఇంప్రెస్ అయ్యి వచ్చారు. అవును సార్. ఓకేనా, అయితే మీకు ట్రైనింగ్ ఎలా అనిపించింది? బాగుంది సార్. ఓకేనా, అంటే ట్రైనింగ్ చేసిన తర్వాత మీకు సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పారా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి? ఇన్ని రోజులు లిమిట్ చెప్పారా? ఇన్ని రోజులు చేస్తాం ఆ తర్వాత మేము చెప్పమని? టైం పీరియడ్ ఏమని చెప్పారా? ఏం చెప్పలేదు కదా. అంటే ఉదయం నాకు 9కి చేయొద్దు, రాత్రి 10కి చేయొద్దు, ఇలా ఏం చెప్పలేదు కదా. ఎనీ టైం మీకు హెల్ప్ కావాలంటే ఫోన్ చేయమన్నారు, అంతేనా? అంటే ఫీజు కూడా రీజనబుల్ అనిపించింది కదా మీకు? ఓకేనా, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ మంది ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఏమైనా మీకు అనిపించిందా టీవీ గురించి? చాలా తక్కువ మందిలో సిద్ధు సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వచ్చారు, అంతేనా? అయితే మీకు ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ ఎంత ఇస్తారు మీరు? ఒకవేళ ఒక 5 రేటింగ్కి మీరు ఎంత ఇస్తారు? 5కి 5 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా, ఇంకేమైనా చెప్తారా ఇన్స్టిట్యూట్? మీరు ఎవరైనా ఫ్రెండ్స్కి గట్రా సజెస్ట్ చేస్తారా? సజెస్ట్ చేస్తారా టీవీ కానీ మొబైల్ కానీ? చెప్తాను సార్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే. ఇంకొక అబ్బాయి బయటకు వెళ్ళాడు కదా. హాయ్ ధీరజ్, హాయ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ కోదాడ సైడ్ సార్. కోదాడ, కరెక్ట్ అడ్రస్ చెప్పండి. తెలంగాణ కోదాడ సైడ్ తెల్లవెల్లి. తెల్లపల్లి. ఓకే, అయితే మీరు దేనికోసం వచ్చారు సిద్ధు టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి? హైదరాబాద్లో సిద్ధు టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి టీవీ రిపేర్ నేర్చుకోవడానికి వచ్చారు. ఎలా తెలిసింది మీకు ఇన్స్టిట్యూట్ గురించి? యూట్యూబ్ ద్వారా తెలిసింది. యూట్యూబ్లో వీడియో చూసారా? సిద్ధు సార్ చెప్పిన వీడియో చూసారా? ఎలా అనిపించింది? లెంత్ ఎక్కువ అనిపించిందా? అంటే ఏమి లెంత్ అనిపించలేదు, బోర్ అనిపించలేదు, వీడియో నచ్చింది. నచ్చింది కాబట్టి ఇక్కడ వీడియోలో చూస్తే బాగుంది కాబట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, అంతేనా? ఎలా అనిపించింది ట్రైనింగ్ మీకు? బాగుందా? మీకు ఎల్సిడి ఎల్ఈడి టీవీల గురించి అన్ని సెక్షన్ల గురించి ఎస్ఎంపిఎస్ గురించి కంప్లీట్గా చెప్పినారు సార్, అంతేనా? సాటిస్ఫైడా? ఇప్పుడు మీరు సొంతంగా రిపేర్ చేయగలుగుతారా? నమ్మకం వచ్చిందా? అంటే ఇంతకుముందు మీరు ఏం చేసేవారు? సెటప్ బాక్సులు, డిష్లు అవి మీకు ఉండేవి. ఓకే, అందరూ మీకే చెప్తుంటారు టీవీ రిపేర్ అని చెప్పేసి. డిష్ రాకపోయినా టీవీ రిపేర్ అనుకుంటారు, టీవీ రాకపోయినా డిష్ రిపేర్ అనుకుంటారు, రెండు మీకే చెప్తారు. కాబట్టి నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, అంతేనా? ఆ ఉద్దేశంతో నేర్చుకున్నారు. దాదాపు మీరు అందరూ అంతేనండి? మీరు కేబుల్, మీరు సార్ టెక్నీషియన్. ఇంతకుముందు మీరు? సార్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవాడిని. మా ఊర్లో టీవీ షాప్ ఉంటే టీవీ షాప్కి అప్పుడప్పుడు. ఓకే, ఓకే, ఇప్పుడు టీవీ నేర్పించుకోవచ్చు. ఎల్సిడి ఎల్ఈడి ఫీల్డ్ బాగుంది కాబట్టి. ఓకే, ఎల్ఈడి టీవీ అన్ని రిపేర్లు వస్తున్నాయి కాబట్టి అందరు రిపేరు కంపెనీ వాళ్ళు కొంచెం అంత పర్ఫెక్ట్గా ఇంటికి వచ్చి చెక్ చేసేటప్పుడు అన్నింటికి మదర్ బోర్డే అంటారు కాబట్టి మీకు అవుట్ ఆఫ్ వారంటీ చేయరు, ఇన్ వారంటీ చేస్తారు. ఇన్ వారంటీలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొన్ని. అది కూడా చిప్ లెవెల్ చేయరు, ఓన్లీ చిప్ లెవెల్ చేయరు, కార్డ్ లెవెలే చేస్తారు. కార్డ్ లెవెల్ చేస్తారు. దాంట్లో కూడా కొంచెం ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు పట్టుకొని పోయి మళ్ళీ వచ్చి ఇవన్నీ టైం టేకింగ్. నెక్స్ట్ కంపెనీ సర్వీస్లో కూడా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సర్వీస్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకైతే అందుబాటులో ఉంటామని మనకు చెప్తుంటారు జనరల్గా, అంతే కదా? ఆ ఉద్దేశంతోనే మనకి ఈ ఫీల్డ్లో డిమాండ్ ఉంది కాబట్టి మీరు నేర్చుకుంటారు. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు కాబట్టి, టెక్నీషియన్ కొరత ఉంది కాబట్టి నేర్చుకుంటున్నారు. ఓకే ధీరజ్, మీకు ట్రైనింగ్ అంతా బాగా అనిపించిందా? మీకు ఓబుల్ రెడ్డి మీరు? సచిన్ అన్న మీరు? ఎక్సలెంటా? ఓకే, అయితే మీ అందరూ ఒకవేళ సిద్ధి టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి ఎవరినైనా రికమెండ్ చేయాలంటే చేస్తారా? ఏమైనా ఇబ్బంది పడతారా? ఓకే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చానా నాకు పలానా వేరే ఏరియాలో పెట్టుకోవాలనుకుంటున్నాను, మీ పక్కన పెట్టను అని అంటే ఖచ్చితంగా సజెషన్ చేస్తారు కదా. ఓకే, అయితే మీరు కూడా సజెస్ట్ చేస్తారా సిద్ధి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఎవరినైనా జాయిన్ చేయడానికి? మొబైల్ అండ్ టీవీ రెండు ఉంటాయి మన దగ్గర కదా. మరి మొబైల్ కూడా మీరు తర్వాత వస్తానని నాకైతే ఒక మాట ఇచ్చారు. ఓకే, సరే. అయితే మీరు ఎంత ఇస్తారో 5 out of 5 ఇస్తారా లేకపోతే 4 ఇస్తారా? మొమాట పడకుండా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు? ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ 5 స్టార్ చాక్లెట్లు ఇస్తాం మీ అందరికి అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ. ఓకే.